ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఆడపిల్లలకు సంబంధించి ప్రతి ఇంట్లో ఉండే సమస్య కుజదోషం. కుజదోషం కుజదోషం కుజదోషం. చాలామంది పంతులు, చాలామంది జ్యోతిష్కులు చెప్తా ఉంటారు కుజదోషం గురించి. సో కుజదోషం అనేటువంటిది 66 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. కుజదోషం అనగానే భయపడాల్సిన పని లేదు. కుజదోషం అంటే మామూలుగా మీకు పుట్టినటువంటి సమయం లగ్నం నుండి కనుక తీసుకుంటే 2, 4, 6, 8, 10, 12 ఇవి కుజదోషం ఉండేటువంటి స్థానాలు. అంటే కుజుడు మీకు జాతకంలో ఇక్కడ ఉంటే దీన్ని కుజదోషం అంటారు. కానీ ఇలా ఉంటే భయపడాల్సినటువంటి పని లేదు. కానీ ప్రత్యేకించి కొన్ని రకాల కుజదోషాలు జీవితంలో చాలా పెను సంచలనాలకు దావిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణ, కుజుడు ప్లస్ శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నారనుకోండి సపోజ్, ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది. అలాగే 6వ ఇంట్లో ఉన్నారనుకోండి, ఇది పెద్ద సమస్య అవుతుంది. 7వ ఇంట్లో ఉన్నారనుకోండి, పెద్ద సమస్య ఉంటుంది. అంటే కుజుడు కలిసి శుక్రుడు కలిసి సపోజ్ దీంట్లో శని కూడా వచ్చాడు అనుకోండి ఉదాహరణ, అంటే శని కుజుడు శుక్రుడు కలిసి 6వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో కానీ ఉన్నట్లయితే వైధవ్యం అనేటువంటిది ఉంటుంది. అంటే భర్తకు ప్రాణగండం అనేటువంటిది ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది చాలా మేజర్ ఇష్యూ. ఇది మిగిలిన కుజదోషాలు చాలా సింపుల్వి, కానీ ఈ కుజదోషాలు చాలా పెద్దవి. అలాగే దీంట్లో ఇంకొక కుజదోషం కూడా ఉంటుంది. కుజుడు ప్లస్ శని ప్లస్ గురువు. సో 6, 7, 12 అంటే 6వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ ఈ కాంబినేషన్ అనేది వెరీ డేంజరస్ కాంబినేషన్. గుర్తుంచుకోండి. అంటే 6వ ఇంట్లో 7వ ఇంట్లో 12వ ఇంట్లో కుజుడు శుక్రుడు శని కలిసి ఉన్న, 6వ ఇంట్లో 7వ ఇంట్లో 12వ ఇంట్లో కుజుడు శని గురువు ముగ్గురు కలిసి ఉన్న వాళ్లకు వైధవ్యం అనేటువంటిది ఉంటుంది. భార్యాభర్తల మధ్యన విడాకులు, వైధవ్యము, ఇలా రకరకాల సమస్యలు అనేటువంటివి ఉంటాయి. సో చాలా రకాల కుజదోషాలు ఉంటాయి. అన్నిటికీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణ, లగ్నంలో కుజుడు ఉండొచ్చు, లేదా 2వ ఇంట్లో కుజుడు ఉండొచ్చు, లేదా 4వ ఇంట్లో ఉండొచ్చు, 8వ ఇంట్లో ఉండొచ్చు, 10వ ఇంట్లో ఉండొచ్చు. సో సింగిల్గా కుజుడు ఉన్నంత మాత్రాన పెద్ద సంచలనాలు ఏమి నమోదు కాదు. కానీ ఒకవేళ కుజుడితో పాటు శుక్రుడు కానీ శని కానీ, కుజుడితో పాటు గురువు శని కానీ ఉన్నట్లయితే చాలా సమస్యలను క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక కాంబినేషన్ కూడా చెప్తాను మీకు. శుక్రుడు, కుజుడు, రాహువు ఈ ముగ్గురు కలిసి ఎక్కడ ఉన్నా సరే జాతకంలో ఈ చాలా పెద్ద తీవ్రమైనటువంటి కుజదోషం. అంటే 1వ కుజదోషం, 2వ కుజదోషం, 3వ కుజదోషం. ఈ 3 మాత్రమే చాలా ముఖ్యమైనటువంటి దోషాలు. ఇక మిగిలిన వాటికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో వీటికి మీరు మామూలుగా చేసుకునేటువంటి రాహుకేతు దోషాలు, రాహుకేతు పూజలు, కుక్కే సుబ్రహ్మణ్యంలో చేసుకునేటువంటి ఆశ్లేష బలి పూజలు ఇవి సరిపోవు. వీటికి పెద్ద పూజలు చేస్తేనే సెట్ అవుతాయి. చిన్న చిన్న పూజలు చేయడం వల్ల వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అనవసరంగా మేము చేసుకున్నాము అనే మానసికమైన ఆనందం తప్ప దీంట్లో పెద్ద రిజల్ట్ ఏమీ ఉండదు. ఓం నమో వెంకటేశాయ.